జీరో కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. ఇక్కడ ఇచ్చిన కాస్ వాల్యూస్ లో సెకండ్ టర్మ్ బి గా ట్రీట్ చేయాలి, ఫస్ట్ టర్మ్ ఏ గా ట్రీట్ చేస్తే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. చూడండి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో కాస్ 5x మైనస్ కాస్ 7x బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ 5 ని ఏ గా తీసుకుందాం, 7 ని బి గా తీసుకుంటే ఈ ఫార్ములా ప్రకారం బి స్క్వేర్ స్క్వేర్ బై 2 అంటే 49 మైనస్ 25 బై 2. 49 మైనస్ 25 అంటే 24 బై 2. సో 2 టేబుల్ 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 12 ఆన్సర్. అంటే మనకి ఫార్ములా తెలిసినప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ రాసుకోవడం ఇలా అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో కాస్ 3x మైనస్ కాస్ 5x బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ 3 ని ఏగా ట్రీట్ చేద్దాం, 5 ని బి అనుకుంటే ఈ ఫార్ములా ప్రకారం బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై 2. సో అంటే 25 మైనస్ 9 బై 2. 25 మైనస్ 9 16 కదా, 2 టేబుల్ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ 8. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ట్రై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ ఏ బై ఎక్స్ హోల్ పవర్ బిఎక్స్ ఉంటే ఆన్సర్ ఇలా సింపుల్ గా రాసేయచ్చు. ఈ పవర్ ఇక్కడ ఏ వాల్యూ ఇంటూ బి వాల్యూ, ఈ పవర్ ఏబి. చూడండి ఒక ఎగ్జాంపుల్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 9 బి గా ట్రీట్ చేస్తే ఆన్సర్ ఈ పవర్ 8 ఇంటూ 9 దట్ ఈక్వల్ టు ఈ పవర్ 72. Another example. Limit x tends to infinity 1 plus 2 by x whole power 5x. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ పవర్ a ఇంటూ b అంటే 2 ఇంటూ 5 ఈ పవర్ 10 ఇలా అన్నమాట. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి లిమిట్ x tends to 0 1 minus cos power n of ax by g1 of cx into g2 of dx. క్వశ్చన్ కనుక మనకి ఈ ఫామ్ లో ఉంటే ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే కాస్ కి పవర్ లో ఉన్న వాల్యూ n గా ట్రీట్ చేసుకోవాలి, కాస్ పక్కన బ్రాకెట్ లో x కోఎఫిషియంట్ a గా ట్రీట్ చేసుకోవాలి. n ఇంటూ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సిడి, ఇది సి వాల్యూ డి వాల్యూ. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫార్ములా మీద 2 క్వశ్చన్స్ చేద్దాం. చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 minus cos power 4 3x by tan 2x into sin 7x. కాస్ కి పవర్ లో ఉన్న 4 ని n గా తీసుకోవాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ a వాల్యూ, ఇది c వాల్యూ, 7 ఏమో d వాల్యూ. ఫార్ములా ఏంటిది? n ఇంటూ ఏ స్క్వేర్. n అంటే 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై 2, ఇది 2 ఇంటూ c వాల్యూ 2, d వాల్యూ 7. సో 3 స్క్వేర్ అంటే 9, 9 ఇంటూ 4 అంటే 36 డివైడెడ్ బై 2 2 జా 4 4 7 జా 28. సో ఆన్సర్ 36 బై 28. ఒకవేళ ఇందులో ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 9 జా 4 7 జా అంటే 9 బై 7 ఆన్సర్. నెక్స్ట్ ఇదే ఫార్ములా ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 minus cos power 5 4x by sin 3x into tan 8x. సో కాస్ కి పవర్ ఉండే వాల్యూ n వాల్యూ, కాస్ పక్కన బ్రాకెట్ లో x కోఎఫిషియంట్ a వాల్యూ, ఇది c, ఈ వాల్యూ d అనుకున్నాం. ఫార్ములా n ఇంటూ ఏ స్క్వేర్. n అంటే 5, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ బై 2 ఇంటూ c వాల్యూ 3, d వాల్యూ 8. సో 4 స్క్వేర్ అంటే 16, 16 5 జా 80 డివైడెడ్ బై 2 3 జా 6, 6 8 జా 48. సో 80 బై 48. ఒకవేళ ఇందులో ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే ఇంకొక అనదర్ ఫార్ములా, ఇది ఫార్ములా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan పవర్ n of ax మైనస్ sin పవర్ n of ax
by g of x whole power n plus 2 అంటే n into a power n plus 2 by 2. చూడండి tan కి sin కి పవర్ సేమ్ ఉండాలి, అది n వాల్యూ. tan పక్కన sin పక్కన x కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి, అది a వాల్యూ. పవర్ లో ఉన్న n కి ఇక్కడ 2 టైమ్స్ ఎక్కువ ఉండాలన్నమాట, n plus 2. చూడండి ఒక ఎగ్జాంపుల్, లిమిట్ x tends to 0 tan square of 5x minus sin square of 5x by sin power 4. ఇక్కడ చూడండి ఈ పవర్ లో ఉన్న వాల్యూని n గా ట్రీట్ చేసుకుందాం. ఈ నెంబర్ వచ్చేసి a, ఇక్కడ n అంటే 2, a అంటే 5. సో ఫార్ములా n ఇంటూ అంటే n అంటే 2, a పవర్ a అంటే 5 పవర్ n ప్లస్ 2, n అంటే 2 కదా, 2 ప్లస్ 2 డివైడెడ్ బై 2. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 పవర్ 4 బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 5 పవర్ 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. 5 ని 4 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే 625 వస్తుంది ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ x tends to 0 tan 3x మైనస్ sin 3x. tan కి sin కి పవర్ ఏమీ లేదంటే అది 1 ఉన్నట్టు. ఈ పవర్ ని n గా తీసుకుందాం, ఈ 3x లో x కోఎఫిషియంట్ a గా ట్రీట్ చేసుకుందాం. సో ఫార్ములా ఏంటిది, n ఇంటూ అంటే 1 ఇంటూ a పవర్ ఇక్కడ ఏంటి 3 కదా, 3 పవర్ n ప్లస్ 2, 1 ప్లస్ 2 డివైడెడ్ బై 2. సో దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 2 అంటే 3 క్యూబ్ బై 2. 3 క్యూబ్ అంటే 27 బై 2. సో ఇలా మనం ఫార్ములాస్ నేర్చుకోవాలంటే లిమిట్స్ లో ఫార్ములాస్ చూసి సేమ్ మోడల్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ రాయటం అన్నమాట. సింపుల్ గా ఆన్సర్స్ వచ్చేస్తుంది, టైం సేవ్ అవుతుంది మనకి.